కానీ దేవుడు అంటాడు క్షమించు. యేసు ప్రభు శిష్యుడు పేతురు అడుగుతాడు, నీ సోదరుని ఎన్నిసార్లు క్షమించాలి నేను? 7 సార్లా? ఏమంటున్నాడు? 70 times 7. అంటే అక్కడ లిమిట్ పెడుతున్నాడా? నో లిమిట్. దేవుడు నిన్ను ఎన్నిసార్లు క్షమించాడు చెప్పండి, మీరు లెక్క చెప్పండి. మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాడు? లెక్క లేదు సార్ నా దగ్గర, లెక్క లేదు. కొంతమందికి అయితే వారి నోటితో మాట్లాడే మాటలు కన్నా దేవుడు వారిని క్షమించిన లెక్క ఎక్కువ అంట. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో రీతిగా చిన్ననాటి నుండి తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు బ్రతుకులతో దేవుడు బాధపడుతున్నాడు. కానీ కృప కనికరం కలిగిన దేవుడు క్షమిస్తున్నాడు. బికాస్ హీ బిలీవ్స్ దట్ యూ చేంజ్. ఆయన ఆశపడుతున్నాడు, నువ్వు మారదలుచుకుంటున్నావా నేను క్షమిస్తా, నువ్వు బాగుపడదలుచుకుంటున్నావా నేను క్షమిస్తా. మనము కూడా ఇతరులను మారటానికి అవకాశం అవ్వాలంట. మనం క్షమిస్తాము, ఇంకోటి మారటానికి అవకాశం. అర్థమవుతుందండి? నేను క్షమించానంట, నువ్వు వాడిని మారటానికి అవకాశం అవ్వలే. ఇన్ఫాక్ట్ నువ్వు దేవుడికి విరోధంగా నిలబడుతున్నావు. అందుకని ఎప్పుడు అంటావు, నువ్వు క్షమించాలనే మనసు ఒక వ్యక్తి తన విషయం తాగి ఎదుటోడు చావాలని. నువ్వు ఆయన క్షమించడం వలన ఆయనకి నష్టపోయేది ఏం లేదు. నువ్వు క్షమించిపోతే దేవుడు క్షమించాడు. కానీ నువ్వు క్షమించిపోతే నీలో ఉంది చూడు బిటర్నెస్, వేర్లు తంతుంది, నీలో చేదు వేర్లు, నీలో సమాధానం ఉండదు, తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, నీ జీవితంలో పర్పస్ ఉండదు. ఎప్పుడన్నా ఎవరన్నా క్షమించకుండా కొత్త మందిలో చూడండి, బీపీ హైలో ఉంటుంది. అదే క్షమించి సెటిల్మెంట్ అయిపోయినా పీస్గా ఉంటావు, హాయి తేలిగ్గా ఉంటుంది లైఫ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని సన్నిధిలో వచ్చిన మీరు యేసు ప్రభువు చెప్పిన మాటలను చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము